నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. సిపిఎం సీనియర్ నాయకులు బడా సుబ్బిరెడ్డి స్తూపావిష్కరణ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు బడా సుబ్బిరెడ్డి గారు రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా అట్లే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులుగా ఉంటూ ప్రధానంగా కదిరి ప్రాంతంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి రైతు ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ నిర్మాణం కోసం మన ఉద్యమాల్లో ఉంటూ మనతో పాటు పనిచేశారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా అతను కామ్రేడ్ సుబ్బిరెడ్డి గారు 10 రోజుల కిందట మరణించారు. ఆయన జ్ఞాపకార్థం స్మారక స్తూపాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ స్తూపావిష్కరణ సభకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రభాకర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ ఓబుల్ గారు వేదిక మీదకి రావాలి. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ రామ్ గోపాల్ గారు వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అట్లే రామకృష్ణ, హరి అన్న, కామ్రేడ్ లక్ష్మీనారాయణ, కామ్రేడ్ ప్రభాకర్ రెడ్డి గారు, ఓబుల్ గారు చేయవలసిందిగా కోరుతున్నాను. జోహార్ సుబ్బిరెడ్డి గారు. జోహార్ సుబ్బిరెడ్డి గారు. జోహార్ సుబ్బిరెడ్డి గారు. జోహార్ సుబ్బిరెడ్డి గారు. ఆదరిస్తాం కామ్రేడ్ సుబ్బిరెడ్డి గారి ఆశయాలు. కామ్రేడ్ సుబ్బిరెడ్డి గారు. కామ్రేడ్ సుబ్బిరెడ్డి గారు. జోహార్ కామ్రేడ్ సుబ్బిరెడ్డి గారు. జోహార్ కామ్రేడ్ సుబ్బిరెడ్డి గారు. కామ్రేడ్ 2 నిమిషాల పాటు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఇరవై 24వ తేదీ ఉదయం చనిపోయినట్లుగా నాకు మన జంగాపల్లి పెద్దన్న ఆ రోజు రాత్రి ముందు రోజు రాత్రి కర్నూలు నుంచి బయలుదేరి విజయవాడకి వెళ్ళాను. వాస్తవంగా ఆ రోజు రావాలి అంటే విజయవాడలో ఉన్న నేను ఆచరణలో సాధ్యం కాని ఉద్దేశంతోనే వచ్చే ప్రయత్నం చేయలేదు. మన మిత్రులతో మాట్లాడడం జరిగింది. అంతకుముందు ఆరోగ్యం బాగలేక కర్నూలు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్ చేశాడు. సుమారు ఒక 3-4 రోజుల ముందు మాట అది. కర్నూలుకి వస్తున్నాను అని. అంతకుముందు ఒక రోజు నేను అనంతపురం బయలుదేరి వస్తున్నా, నేను మా దారిలో ఉన్నప్పుడు కర్నూలు పోతున్నా అని చెప్పాడు. ఆ రకంగా మధ్యలో ఫోన్ ద్వారా మాట్లాడడం తప్ప నేరుగా ఈ కాలంలో కలుసుకోవడం సాధ్యం కాలేదు. కానీ మనిషి అంటే ఇంత త్వరగా మన నుంచి దూరం అవుతాడనే ఆరోగ్య పరిస్థితి నేను అంత ఊహించలేదు. మనిషి బక్కపలుచగా ఉన్నాడు, అది సహజ సిద్ధంగా ఉండే అనుకున్నాను తప్ప అనారోగ్యం కారణంగా అలా ఉన్నాడనేది అనుకోలేదు. సుమారు ఒక 2-3 సంవత్సరాలుగా నేను రైతు సంఘం రాష్ట్ర కేంద్రం వెళ్ళినప్పటి నుండి సుబ్బిరెడ్డితో సన్నిహితంగా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ముఖ్యంగా రైతు ఉద్యమంలో పనిచేసే క్రమంలోనే 1-2 సార్లు 3 సార్లు నేను పుట్టపర్తి కదిరి వచ్చాను. కదిరిలో ఒక 3-4 సార్లు ఇక్కడ రాత్రి ఉండాల్సి వచ్చింది. ఓ రోజు దేవాలయంలో, ఓ రోజు గెస్ట్ హౌస్లో, ఓ రోజు ఎమ్మెల్యే ముస్లిం ఎమ్మెల్యే వాళ్ళ లాడ్జ్ అట్లా వేరే చోట్ల ఉన్నాం. ఇక్కడే తిరిగాం. అక్కడ పుట్టపర్తిలో మన పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం నిధుల సేకరణలో కానీ, అట్లే ఈ ప్రాంతంలో రైతు ఉద్యమ నిర్మాణం కోసం
జరిగిన కృషిలో సుబ్బిరెడ్డితో కలిసి పనిచేశాను. 3-4 సందర్భాల్లో కదిరిలో నేను ఆయనతో కలిసి తిరిగినప్పుడు ప్రజలతో ఆయనకుండే సంబంధం అనేది చాలా విస్తారమైన పరిచయాలు. ముఖ్యంగా మైనారిటీస్లో కలిసినప్పుడు చాలా మంది పేరు పెట్టి అంటే ప్రజలతో మమేకం అయిపోయిన నాయకుల్లో ఒకరు కామ్రేడ్ సుబ్బిరెడ్డి అనేది నాకు అర్థమైంది. అంటే సిపిఎం పార్టీ ఒక కార్యకర్తగా, నాయకుడిగా ప్రజల్లో కలగలిసి ఉండాలి, ప్రజలను అడ్డు పెట్టుకొని ఉండాలి, ప్రజల కోసం అంకితభావంతో పనిచేయాలి అనేది త్రికరణ శుద్ధిగా అమలు చేసిన వాడు కామ్రేడ్ సుబ్బిరెడ్డి అనేది నేను భావిస్తున్నాను. ఆరోగ్యాన్ని లెక్క పెట్టకుండా ఒకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. సుబ్బిరెడ్డి భార్య ఆమె ఆరోగ్యం కూడా అంత బాగలేదు. అయినా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి లేదా వాళ్ళ అనారోగ్య పరిస్థితి అవి ఎలా ఉన్నా వాటి పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేశాడు. ఆ రకంగా సుబ్బిరెడ్డి ధన్యజీవి. సిపిఎం పార్టీ ఉన్నంతకాలం కామ్రేడ్ సుబ్బిరెడ్డిని గుర్తుపెట్టుకుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆ రకంగా సుబ్బిరెడ్డి లాంటి కార్యకర్తలు ఈ కాలం మనకు కావాలి. ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, ప్రజల కోసం తమకు ఏం కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా లెక్క పెట్టకుండా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఇప్పుడు కావాలి. అలాంటి ఇంటి దగ్గర వచ్చాము అంటే అప్పుడు బాగా మనిషి యాక్టివ్గా కనిపిస్తున్నాడు. చెప్పుకున్న విషయం వాస్తవమే, హెల్త్ బాగాలేదని, కానీ యాక్టివ్గా తనంతూ సొంతంగా నడవడం, తిరగడం అనేది కూడా ఉంది అని కాసేపు ఒక 20 నిమిషాలు మాట్లాడాడు. అది ఆఖరిగా మాట్లాడింది. ఆ తర్వాత మళ్ళీ వార్త తెలిసింది, మేము వేరే చోట ఉన్నాం, రాముపాలు మన జిఎల్ నరసింహ వెంటనే చెప్పారు. వేరే ప్రాంతంలో ఉన్న ఫలంగా హాజరు కాలేకపోయాను నేను. బట్ సుబ్బిరెడ్డి గారి గురించి ఈ కదిరి ప్రాంతంలో మొట్టమొదట ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ ఆర్గనైజ్ చేసేటప్పుడు కనిపించింది విద్యా వాలంటీర్లో రామకృష్ణ, ఇక్కడ రైతు సంఘం నాయకుడు, ఇక్కడ వేదిక మీద ఉన్నాడు రామకృష్ణ. ఆ తర్వాత సుబ్బిరెడ్డి ఏమంటే పాలు పోసుకొని వృత్తిని జీవనం చేసేవాడు. పాలు ఆ క్యాన్లు తగిలేసుకొని అన్నీ ఉండేవాడు. మొట్టమొదటిగా పరిచయం అయింది. పాలు పోసేవాడు, టౌన్కి తీసుకొని వచ్చి బండిలో వచ్చి పాలు అన్నీ పోసేవాడు. అందుకని పాల ఉత్పత్తిదారులు ఎందుకు పెట్టకూడదని కూడా కొంతకాలం రైతు పాల ఉత్పత్తిదారుల సంఘం అని చెప్పేసి కూడా పెట్టాడు. మొదటగా పరిచయం అయినప్పుడు మాట్లాడి రైతులుగా మీరు ఎందుకు చేయకూడదు, చేయొచ్చు కదా అన్నటువంటిది అన్నాము. అప్పుడు ఆ తర్వాత రైతు సంఘంగా పూర్తిగా పనిచేయడానికి ముందుకు వచ్చాడు. ఆయన ఇక్కడ ఉద్యమాలకు సంబంధించి ఇప్పుడు ఈ బ్రాహ్మణపల్లి రిజర్వాయర్ సంబంధించి చాలా కాలంగా సుబ్బిరెడ్డి దాని మీద మా ప్రాంతానికి ఖచ్చితంగా అది అమలు కావాలా, అప్పుడు మాత్రమే దాని కింద భూములన్నీ రైతులు ఆ రిజర్వాయర్ దాని మీద చాలా సందర్భాల్లో అందరినీవా ప్రారంభమయ్యేటప్పుడే మా ప్రాంతానికి అది కంపల్సరిగా ఉంటేనే మా కదిరి ప్రాంతంలో భూములు ఆ రైతులు బాగుపడడానికి. కరువు ప్రాంతం, నిత్యం కరువు వచ్చే ప్రాంతం. అప్పుడు కానీ తర్వాత గంజి కేంద్రాలు నడిపింది పార్టీ, ప్రజా సంఘాలు. ఆ గంజి కేంద్రాల సందర్భం కూడా వీరందరూ ఇక్కడ అప్పుడు ఒక చిన్న మనం యూనిట్గా చిన్న పార్టీగా ఉన్నాం ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఆ గంజి కేంద్ర నిర్వహణలో కూడా కీలకమైన పాత్రే మన సుబ్బిరెడ్డి గారు నిర్వహించారు. ఆఖరి వరకు రైతు సంఘం బాధ్యులుగా, పార్టీ నాయకులుగా ఉంటూ మరణించారు. అయితే ఇంత త్వరగా చనిపోతాడు. సరే, మనిషి ఒక 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు లేదా భారత ప్రభుత్వం ప్రకారం 65 సంవత్సరాలు ఏదో చనిపోతారని. మధ్యలో జబ్బులు వచ్చి చనిపోవడం లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సహజం. కానీ మనిషిని గురించి, మనిషి ఉండడం, బ్రతకడం, చనిపోవడం అనేది. కానీ ఇప్పుడు వ్యవస్థలో మన మనిషి ఉన్న తర్వాత నలుగురు కోసం పనిచేయడం, 10 మంది కోసం పనిచేయడం, ఆ రకంగా సుబ్బిరెడ్డి గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఆయన ఒక చిన్న పేద రైతు, సన్నకారు రైతు అయినప్పటికీ
ఆ పాల ఉత్పత్తిదారుల సంఘం పెట్టడం, రైతు సంఘం పెట్టడం. రైతు సంఘమే కాదు, ఇక్కడ అప్పుడు మేము ప్రారంభంలో ఉన్నప్పుడు పట్టు రైతులది పెద్ద ఉండేది. అన్న ఈ పట్టుది మనం రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది, తక్కువ రేట్ వస్తుందని అప్పుడు రైతులందరూ తీసుకొని బెంగళూరు సెరికల్చర్ సెంట్రల్ ఆఫీస్ ఉంది, అక్కడ పోయి ధర్నా చేశాం. అప్పుడు రైతులందరినీ బండి వేసుకొని తిరిగి రైతులందరికీ కరపత్రాలు ఇచ్చి ఇప్పుడు దాదాపు తగ్గిపోయింది. హిందూపుర ప్రాంతంలో ఉండేది. ఆ పట్టు పరిశ్రమ రైతులకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది, ధర లేకపోవడంలో గిట్టడం లేదు, తొలగించుకుంటున్నారు, దున్నేస్తున్నారు అని దాంట్లో కూడా ఒక కీలకమైన పాత్ర వహించాడు. రైతు ఉద్యమంలో పాల రైతుల విషయం అయితేనేమి, ఆ సెరికల్చర్ విషయం అయితేనేమి, ఈ హంద్రీని వస్తా రాక ముందు కూడా అంతే మాకు ఈ ప్రాజెక్టు బ్రాహ్మణపల్లి రిజర్వాయర్ మాకు పూర్తి చేయాలా, వస్తే కనీసం నీళ్లు కాలువలు పొలాలకు ఇస్తారో లేదో కానీ అక్కడ రిజర్వాయర్ వస్తే మా పొలాలన్నిటికీ నీళ్ళైనా కనీసం లోపల ఇంకి వచ్చి బోర్లు రైతులు పంట పండించుకోవడానికి, ఈ పశువులు పెంచుకోవడానికి, పాడి పశువులు చేసుకోవడానికి మాకంతా అప్పుడుగా కాంప్లీట్ మొట్టమొదటగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని కూడా తిరిగే దాంట్లో కూడా కీలకమైన పాత్ర నిర్వహించాడు మన సుబ్బిరెడ్డి గారు. పుట్టడం, కొంతకాలం పెరగడం, చనిపోవడం అనేది సహజమే. ఎవరైనా మనం అందరం కూడా చనిపోవాల్సిందే. కానీ ఆ వ్యక్తి ఎంత మాత్రం అతని పాత్ర 10 మంది కోసం పనిచేయడం ద్వారా ఇతరుల కోసం పని. ఎందుకంటే ఈ సమాజం ఎట్లుందంటే, సమాజం ఇది పెట్టుబడిదారు సమాజం. నీకు నువ్వు చూసుకో, నువ్వు పంట పండించుకో, నువ్వు ఆ పంట పండించుకో, నీకు రేట్ వస్తుంది, నువ్వు ధనికులు అవుతావు అనే వ్యవస్థ ఇది. అంటే అందరం కలిసి చేద్దాం అనేటువంటి వ్యవస్థ కాదు ఇది. ఈ వ్యవస్థ వ్యక్తులు లాభపడాలని కోరుకునేటువంటిది. కానీ సుబ్బిరెడ్డి గారు పనిచేసింది 10 మంది బాగులోనే నా బాగుంది, 10 మంది కోసం పనిచేయడం ద్వారానే నా యొక్క మంచి కూడా ఉంది. అందుకని ఆ రకంగా 10 మంది కోసం అంటే ప్రజలు, గ్రామాలు, రైతులు, పాడి రైతులు, లేకపోతే సెరికల్చర్ రైతులు, లేకపోతే నీటి కోసం మామూలు పంటలు పండించే రైతులు, అందులో రైతాంగం కోసం పెద్ద రైతులు, చిన్న సన్నకారు రైతులు అందరి బాగోగుల కోసం పనిచేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. మనం అందరం ఇక్కడ కలిసామంటే మామూలుగా ప్రతి మనిషి ఉంటాడు, చనిపోయినాడు అంటాం. కానీ మనం ఎందుకు ఇంత ఇక్కడ తీరని లోటుగా ఉంటుంది. ఈరోజు సుబ్బిరెడ్డి గారు మరణించడం అనేది మనందరికీ, ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. వేదిక పైన ఉన్న మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకులు, మన జిల్లా ఉద్యమ నిర్మాతల ముఖ్యమైనటువంటి నాయకుడు కామ్రేడ్ ఓబులు గారు అనేక విషయాలను ఇప్పటికే చెప్పారు. తర్వాత ఆయనతో ఉన్నటువంటి సుబ్బిరెడ్డి గారితో ఉన్న పరిచయాల్ని అన్నదాత రామిరెడ్డి గారు, ముఖ్యంగా ఈ ప్రాంత నాయకుడిగా చాలా కాలం ఉద్యమం ప్రారంభం నుంచి ఉన్నటువంటి రామకృష్ణ గారు, అదేవిధంగా లాయర్ నరసింహులు గారు, లాయరా, జర్నలిస్టా, అన్నిటికంటే ముఖ్యంగా మన పార్టీ శ్రేయోభిలాషి. కాలం బతికామనేది దానికంటే మన బతుకు ఎంత సార్థకత ఉంది అనేదే ఇతరులకు మనకు ఉండే తేడా. ఎవరమైనా పుట్టిన తర్వాత మరణం అనేది అనివార్యం. పుట్టుక అయినప్పుడు ఆటోమేటిక్గా దాని పక్కనే మరణం కూడా తప్పనిసరి. ఎవరు శాస్త్రంగా బతకడం అనేది అసాధ్యం. కానీ ఆ మధ్యకాలంలో ఏ రకంగా మన జీవితాన్ని కొనసాగించినామనే దాన్ని బట్టి మనం పోయిన తర్వాత మాట్లాడుకుంటారు. ఈరోజు సుబ్బిరెడ్డి గారి గురించి మనందరం ఇక్కడ కలిసి మాట్లాడుతున్నామంటే ఇది ఆయన సొంత కుటుంబ వ్యవహారంలాగా మనం అనుకోవడంలా. ఆయన జీవితాన్ని ఎర్ర జెండా ఉద్యమాలు జరిగినంత కాలం పదే పదే మనం ఆ జెండా ఎగిరినంత కాలం ఆయన గురించి స్మరించుకుంటాం. ఎందుకని? ఆయన ప్రజలతో, ప్రజా పోరాటాలతో ఆయనకుండే బంధమే మనందరినీ కలిపింది. ఈరోజు మనందరం ఇక్కడికి వచ్చామంటే కేవలం ఆ బంధమే. ఈ బంధం మిగతా అన్నిటికంటే కూడా చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. రక్త సంబంధం ఉండే వాళ్ళు ఉంటాం, ఆత్మీయ బంధుత్వాలు ఉండే వాళ్ళు ఉంటాం, స్నేహ సంబంధాలు ఉండే వాళ్ళు ఉంటారు. కానీ వీటన్నిటికంటే మరింత పరమోన్నతమైంది, మరింత ఉన్నతమైంది, ఆదర్శనీయమైంది ఉద్యమ బంధం. మిగతా బంధాలన్నీ అవసరాల కోసం ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో అవసరాలు తీరిన తర్వాత కూడా ఆ బంధాలు తెగిపోతుంటాయి. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తున్నాం కదా, బతుకున్నప్పుడే తల్లిదండ్రులు చంపిన కొడుకులు ఉన్నారు, బతుకున్నప్పుడే భార్యలు చంపుతున్న భర్తలు ఉన్నారు, ఇక బతకాల్సినప్పుడే పిల్లల్ని ఏట్లేకి వేసేసి తాము చనిపోతున్న తల్లిదండ్రులు చాలా మంది కనపడుతున్నారు. అంటే బంధాలన్నీ తెగిపోయే కాలంలో మనం ఉన్నాం. స్నేహితులు కూడా అంతే. కొద్ది కాలం మనతో స్నేహంగా ఉన్న వాళ్ళే మోసాలు చేసిన వాళ్ళు చాలా మంది కనపడుతుంటారు.
లేదా మనల్ని నమ్మించిన వాళ్ళే చాలా మంది మనకు ద్రోహం చేసిన సందర్భాలు కూడా కనపడుతుంటాయి. ఇవన్నిటికీ కాదని ఏ దాంతో సంబంధం, ఇట్లాంటివి తాత్కాలికమైన వాటితో సంబంధం లేకుండా ఒక శాశ్వతమైన బంధాన్ని నేర్పేది ప్రజలతో మనం చేసినటువంటి కృషి. ఆ కృషి చేయడంలో సుబ్బిరెడ్డి గారు చాలా ముందు బాగాన మనందరితో పాటు ఉన్నారు కాబట్టి ఆయన మనం స్మరించుకుంటున్నాం. దాదాపు 40 సంవత్సరాలు ఈ కమ్యూనిస్టు ఉద్యమంతో ఆయన బంధుత్వం ఉంది. ముందుగా సిపిఐలోను, ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాలు సిపిఎంతో కూడా ఆయన నాయకుడిగా, రైతు సంఘం నాయకుడిగా, సిపిఎం నాయకుడిగా ఈ ప్రాంతంలో జిల్లాలో అనేక ఉద్యమాల్ని నడపడంలో ఆయన పాత్ర ఉంది. ఈరోజు ఉందా అని అడిగే అభిప్రాయం సమాజంలోనే బతుకుతున్నాం, కాదని చెప్పడా. అయితే ఈ కమ్యూనిస్టు చరిత్రలో ఈ ఊర్లో ఎందరో మహానుభావులు, ఎందరో మహనీయులు, శాశ్వత కీర్తిని గడించిన నేతలు జన్మించారు. జనుల కోసమే పనిచేసి అమరులైన వారి చరిత్ర ఎంతో ఉంది. ఒకనాడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉధృత స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని, మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇది కదిరా లేక మాస్కో మహానగరమా అని చెప్పని ఆ ఎర్ర జెండల రెపరెపల మధ్యన ఏమాత్రం అతనికి సూర్యరశ్మి తగలకుండా కదిరి పురవీధుల్లో ప్రయాణమైనప్పుడు ఆ సభలో ఆయన అన్నాడంటే కమ్యూనిస్టులకు కదిరి ఎంత కంచుకోటో ఒకసారి అర్థమవుతుంది. అటువంటి మహానుభావులు ఎందరో నక్సలైట్ నేత కదిరికి హిమాలయ పర్వతం అంత వ్యక్తి కామ్రేడ్ రౌఫ్ సార్. వారు ఇదే ఊరిలో జన్మించారు. ప్రముఖ న్యాయవాది అతను అనుకుంటే ఇంకా రాంభూపాల్ చెప్పినట్టు ఎక్కడో అతను ఉండాల్సిన వ్యక్తి అయినా జనము కోసమే, జాతి కోసమే, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే అమరుడయ్యాడు. రెండో వ్యక్తి నిజామలి గారు. ఈరోజు అతనికి ఇల్లు లేదు. మేమున్న ఇల్లు వారు తీసుకోమని చెప్పిన స్థలాన్ని మేము ఉదరిస్తే అతను తృణప్రాయంగా తిరస్కరించాడు. నిజామలి గారి బిడ్డలు ఒక ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నేతగా ఉండి ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు ఈ ఊర్లో ఇల్లు లేదంటే ఎవరైనా నమ్ముతారా? మున్సిపాలిటీ తక్కిమ అందరూ కూడా, అతను ఇంకో కొడుకు చైర్మన్ గా పనిచేసినా కూడా ఆయన పరిస్థితుల వల్ల అతను కూడా ఈరోజు దయనీయ పరిస్థితుల్లోనే. బడా సుబ్బిరెడ్డి కూడా చరిత్రలో నిలిచిపోతాడు. ఒకనాడు పాపిరెడ్డి గాని, ప్రభాకర్ రెడ్డి గాని, ఇది నాకు రెండో స్తూపంగా, మూడో స్తూపంగా కనపడతా ఉంది కదిరి ప్రాంతంలో. ఒకటిది ప్రభాకర్ రెడ్డి అన్నదైతే, రెండవది రౌఫ్ సార్ది అయితే, మూడోది ఆ బామరి సుబ్బిరెడ్డిది. ఈ స్తూపం కనపడినప్పుడు ఎంతో ఒక రకమైన ఆనందం వేస్తుంది. మరోవైపు వామపక్ష ఉద్యమాలకు సుబ్బిరెడ్డి లాంటి వాళ్ళు ఎంత లోటు అనిపిస్తుంది. తెలిసిందే ఇంత పెద్ద స్టోరీ. వాడు ఎవరో బుర్జువా పార్టీ వాడు వస్తే ఆహాహా ఆర్భాటం. పార్టీ జిల్లా సెక్రటరీ అయినా ఎవరైనా చూడండి, ఇంత త్వరగా నిష్క్రమిస్తారా అని అసలు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము కూడా. ఎందుకంటే ఆయన కదిరిలో ప్రతి ఒక్కరికి కూడా చిరస్మరణీయులు. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కుటుంబ సభ్యునిగా మాట్లాడుకుంటూ వెళ్ళే వ్యక్తి అయినా, ప్రతి ఒక్క సమస్య వచ్చినా కూడా ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేటువంటి మనస్తత్వం గల వ్యక్తి అయినా, నిస్వార్థంగా. అలాంటి వ్యక్తి సంస్మరణ సభని త్వరగా నిర్వహిస్తున్నామంటే నమ్మలేని పరిస్థితి. అయినా తప్పదు, కాల ప్రభావము. ముఖ్యంగా ఆయన గురించి చెప్తే, ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఫస్ట్ మనసుకు వచ్చేది నాకు అన్నదాత రామరెడ్డి అని అంటాడు. ఆయన ఫస్ట్ వచ్చి మిషన్ దగ్గర గురించి కూర్చుంటాడు. ఈ కార్యక్రమం తలపెట్టినాము, దీనికి మీ యొక్క సహకారం కావాలి. నేను కూడా ఆయన మాటకు, ఆయన యొక్క నిబద్ధతకు లోనైన పార్టీలో ఆయన చేసేటటువంటి సేవ అదంతా ఆయన గుర్తించి ఆయనకి ఏదో కాదనేవాడిని కాదు. అదేవిధంగా ఆయన కూడా ఏదైనా ఇచ్చిన తర్వాతనే అందరిలాగా వెళ్ళిపోయే వ్యక్తి కాదు. మళ్ళీ ఒక గంట కూర్చొని
పార్టీ అంటే ఏమి, సిద్ధాంతం అంటే ఏమి, ఏ విధంగా ఉంటుంది సిపిఐ పార్టీలో డిసిప్లిన్ అంటే ఉంటుంది, అంతా కూడా గంటల గురించి చెప్పేవాడు. నాకు కూడా నేను కూడా తిరుగుతున్నా ఈ సమాజంలో, నాకు కూడా అర్థమయ్యేది మిగతా పార్టీలు ఎట్లుంటాయి, మనుషులు ఎట్లుంటారు, ఈ పార్టీలు ఎట్లుంటాయి, వీళ్ళు ఏ విధంగా దీంతో ప్రవర్తనతో ఉంటారు అని కూడా నేను గమనించేవాడిని. ఆ విధంగా నేను కూడా ఆయన ద్వారా పార్టీకి సింపథైజర్ అయిపోయినా. అందులో భాగంగానే నేను కూడా ఆ పార్టీ అండర్లో నడుస్తున్నటువంటి ప్రజాశక్తి దినపత్రికలో నేను కూడా పనిచేశాను. రామపాలన జిల్లా రిపోర్టర్గా ఉన్నప్పుడు పనిచేశాను. ఓటీసీ అక్బరు, భూమి ప్రసాద్, నెక్స్ట్ ఆయన పాల వ్యాపారం చేస్తా అంటే నా పని నేను చేసుకునేవాడిని. అప్పటి నుంచి కూడా మాకు పరిచయం, మా కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా మాట్లాడుకునేవాళ్ళం. నేను సిఐటికు రావడానికి ప్రారంభించినప్పుడు ఆయన పాల సంఘం ఒకటి కొత్తగా పెట్టినాడు. పాలకు రేట్లు లేదయ్యా, ₹10 ఇస్తారు, ఆదివారం ఫ్రీగా తీసుకుంటారు అంటే ఏం చేద్దాం చెప్పు అని చెప్పినాం. ఏం చేద్దాం చెప్పు అంటే మన వాళ్ళందరినీ ఒకసారి మాట్లాడదాం, మంగళవారం ఫ్రీ, ఆదివారం ఫ్రీ, ఏంటో అప్పుడు ఫ్రీ కూడా తీసుకునేవాళ్ళు పాలు డబ్బులు లేకుండా. మున్సిపాలిటీ కదా మనకు కార్యాలయం, పాలకు సంబంధించిన వాళ్ళ ఆఫీసర్లు దాంట్లో ఉంటారు కదా, పాలన్నీ తీసుకొని పోయి మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వాళ్ళకి పోద్దాము అని చెప్పినాం. ఏం ఆలోచన చేయాలి, ఓకే ఈ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి పాల రైతులందరినీ తీసుకొని వచ్చి పాలన్నీ కూడా మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర పోసినాం. పోస్తే ప్రయోజనం లేదు. కానీ ప్రజలకు కావాల్సిన సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం ఏ విధంగా పోరాటం చేయాలా అనేది తాపత్రయము సుబ్బిరెడ్డి గారిలో ఉంది. ఆ తాపత్రయం ఎక్కడొచ్చిందంటే ఎర్రజెండా మాకు నేర్పిన పాఠం. ఎర్రజెండా లేకుంటే రైతు సంఘం కానీ, సిఐటి కానీ, ఇక్కడున్న కార్యకర్తలను కానీ ఈ విధంగా సంతాప సభలు పెట్టుకొని వాళ్ళు చేసిన కృషిని మనం స్మరించుకునే వాళ్ళమే కాదు. ఆ ఎర్రజెండా ఉంది కాబట్టి మనం ఎక్కడ పోయినా ధైర్యంగా మాట్లాడగలం, నీతి నిజాయితీగా పనిచేయగలం. ఎవరైతే ధైర్యంగా ఉన్నట్లు మాట్లాడతారో వాళ్ళందరికీ శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మాట కఠినం, మనసు చాలా సున్నితం. సుబ్బిరెడ్డిలో ఆ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కానీ నిర్మోహమాటంగా మాట్లాడతాడు, కానీ చిన్న విషయం వచ్చినా కూడా చాలా బాధపడేవాళ్ళు. 2025 సంవత్సరం దాదాపు 6 సంవత్సరాలు నేను ఆయన కలిసిమెలిసి, నేను అధ్యక్షుడిగా, సుబ్బిరెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను. ఇద్దరు పనిచేసే భాగంలోనే సుబ్బిరెడ్డి గారు ప్రతిసారి చెప్పారు, ఈ సమాజంలో మనం అంతో ఎంతో పనిచేస్తున్నాం, కానీ మార్పు తీసుకురావాలంటే ఎంత ప్రయత్నాలు చేసినా మన వైపు రాకుండా పోతున్నది, ఏం చేయాలి పెద్దనా అని చెప్పి చెప్పేవాడు. కానీ ఆ విధంగా అని చెప్పి నిరుత్సాహపడడం కూడా కాకోకుండా మనం జనాల్లో నిత్యం ఉండి ప్రజల కోసము, రైతుల కోసము, కార్మికుల కోసము, దళిత, గిరిజన, వెనుకబడినటువంటి వర్గాల కోసం నిత్యము మనం వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం జనాల్లోనే ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనము ఉద్యమాలు కొనసాగించాల్సిన బాధ్యత మన అందరిపైన, మన నాయకత్వం పైన ఉందని చెప్పినటువంటి వ్యక్తి మన బడా సుబ్బిరెడ్డి గారు. నిన్న నెల ఫిబ్రవరిలో 17వ తేదీ నేను మన రైతు సంఘం వారి ఇద్దరు కూడా వచ్చి ఇంటికాడ ఉంటూ కూర్చొని మాట్లాడి పోయాం. ఆయన పాపం కొద్దిగా ఇబ్బందిగా ఉంది వెళ్తూ, అయినప్పుడు కూడా నాయకులు వస్తానే లేచి కూర్చోబెట్టుకొని మాట్లాడి, ఏమయ్యా ఎట్టున్నావు సుబ్బిరెడ్డి అంటే, ఏం భయపడాల్సిన పని లేదు, నా ఆరోగ్యం అంతా బాగుంది, మరా నేను వస్తాను, జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండి మన రైతు సమస్యల పైన ఉద్యమాలను రూపకల్పన చేసుకొని ముందుకు తీసుకుని పోవాలా, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా నింపాలా, రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకున్న గ్రామీణ ప్రాంతాల్లో పోయి రైతులందరినీ కూడా మొబిలైజ్ చేసి, కార్మికులు రైతులను మొబిలైజ్ చేసి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను ఆ ప్రజలకు తెలియజేసి ఈ ఆత్మహత్యలను వలసలు పాకోకుండా నిర్మూలించే పద్ధతిలో ప్రణాళిక రూపుదిద్దుకొని ముందుకు పోతామని చెప్పాడు. చెప్పిన తర్వాత 17వ తేదీ చెప్పాడు, 23వ తేదీ నైట్కే అందరికీ కూడా మెసేజ్లో వచ్చింది. నరసింహులు గారు, మరి బాబు గారు, మరియు మీడియా మిత్రులు, సిపిఎం పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ వచ్చి
ఈ స్తూపం ఆవిష్కరణను ఈ సభను జయప్రదం చేసి ఈ స్తూపం ఆవిష్కరణ కోసం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ సత్యసాయి జిల్లా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా అనేక విషయాలు మన నాయకులు చెప్పారు. దాంతోపాటు కామ్రేడ్ సుబ్బిరెడ్డి గారు అనేక ఉద్యమాల్లో ఇక్కడ పాల్గొన్నారు. 42 రోజుల సమ్మె జరిగితే అంగన్వాడీ ఉద్యమంలో ప్రతిరోజు అంగన్వాడీ సమస్యల కోసం అతను ఉండేవాళ్ళు. సుబ్బిరెడ్డి గారి ఆశయాలను సిపిఎం వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు. రోజులు గ్రామాల్లో పనుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆలయ ప్రవేశానికి సైకిల్ యాత్రలో కూడా పాల్గొన్నటువంటి గొప్ప నాయకులుగా ఈ మధ్య కాలంలో ఉన్నారు. అదేవిధంగా ఈ రెవెన్యూ డివిజన్ లో 10 మండలాల్లో బడా సుబ్బిరెడ్డి గారు, రైతాంగం సుబ్బిరెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు అంటారు. ఏ సమస్య వచ్చినా ముందు బాగా నుండి ఆయన ఆశయాల కోసం సిపిఎం పార్టీ రైతు సంఘం ఏ విధానాల కోసం అయితే పనిచేస్తుందో ఆ విధానాలు ముందుండి ఏ సమస్య వచ్చినా ముందుండి పనిచేసిన వ్యక్తి కామ్రేడ్ బడా సుబ్బిరెడ్డి గారు. అందుకోసం మనమందరూ కూడా ఏదైతే ఎర్రజెండా చెప్పినటువంటి విధానాలకు సిపిఎం పార్టీ చెప్పేటువంటి విధానాలకు మనమందరూ ఆయన ఆశ సాధన కోసం మనమందరూ ముందు భాగా నుండి పోరాటంలోన ఈ సమాజ అభివృద్ధి కోసం ప్రజల కోసం ముందు భాగం నుండేసి నిలబడాలనేసి అప్పుడే ఆయన కోరుకున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి పోరాటాలకు మనం ఆయనకి ఇచ్చేటువంటి నిజమైన నివాళులని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.